మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ వారం మన గెస్ట్ ఒడిశా నుండి తమిళనాడు వరకు సముద్ర తాబేలను పర్యవేక్షించడం, దాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళ. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ఒడిశా నుండి తమిళనాడు వరకు సముద్ర తాబేలను పర్యవేక్షించడం, దాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళ. పేరు డాక్టర్ సుప్రజా ధారిణి, చైర్మన్ టీ ఫౌండేషన్, చెన్నై. మేడం దాదాపు 2002 సంవత్సరం నుంచి నేటి వరకు నిరంతరం సముద్ర తాబేలను కాపాడడం, వాటి పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అసలు సముద్ర తాబేలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయి, సముద్ర తాబేలను కాపాడడం వెనక ఉద్దేశం ఏంటి, దానివల్ల బయోడైవర్సిటీ ఏ విధంగా పెరుగుతుంది విషయాన్ని మేడం తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం సార్. మేడం ఈ ప్రాజెక్టు 2002 నుంచి మీరు టేకప్ చేశారు. అసలు సముద్ర తాబేళ్ల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం వస్తుంది, సముద్ర తాబేలు ఏంటి, టార్టాయిస్ ఏ విధంగా ఉంటాయి, ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంటి, ఒకవేళ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత చేపల వేటకి వెళ్ళిన మిషన్ బోట్ల వల్ల సముద్ర తాబేళ్లు ఏ విధంగా నష్టపోతుంటాయి, పర్టికులర్ గా చెప్పాలంటే ఈ సమ్మర్ లో సముద్ర తాబేళ్లు అటు ఒడిశా నుంచి తమిళనాడు వరకు, ముఖ్యంగా నెల్లూరు ఆ ప్రాంతంలో తీర ప్రాంతాలకు రావడం, గుడ్లు పట్టి వెళ్ళిపోతుంటాయి. ఆ గుడ్లు పెట్టిన తర్వాత ఒక అందమైన ప్రదేశం ఉంటే అది గుడ్లు పొదిగి ఆ తాబేలు తిరిగి సముద్రంలోకి వెళ్తుంటాయి. కానీ కొంతమంది స్మగ్లర్స్ ఇవి తీసుకువెళ్ళి అమ్మడం చేస్తుంటారు. వాటిని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా చేస్తుంటారు, ఈ విధంగా గుడ్లు పెట్టిన తాబేల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీ సంస్థ ఏమేం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు డాక్టర్ సుప్రజా ధారిణి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నమస్కారము. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్. తాబేలు రక్షణ అనేది, సముద్ర తాబేలు రక్షణ అనేది చాలా మంది వాళ్ళకి అవేర్నెస్ లేదు. మేము 2002లో స్టార్ట్ చేసినప్పుడు మత్స్యకారులు గ్రామంలో వెళ్ళేటప్పుడు మేము కనుక్కున్నాము, వాళ్ళు సముద్ర తాబేలు మన పర్యావరణంలో ఒకే ఒక జీవి ఎన్నో వేల కిలోమీటర్ ఈతుకుంటా పోతే కూడా సముద్రంలో గుడ్డు పెట్టే సమయము ఏ తీరంలో నుంచి పుట్టిపోయిందో అదే తీరంకి తిరిగి వస్తుంది ఆడ తాబేలు అనేది మేము తెలుసుకున్నాము. అయితే ఆ గుడ్డు పెట్టిపోయినప్పుడు ఆ మత్స్యకారులు, యువకులు, పిల్లలు ఏం చేసేవారంటే ఆ గుడ్లన్నీ తీసి వాళ్ళు ఆడుకునేది, ఇరక్కుట్టేది, అలా తమాష్కి వేస్ట్ చేయడము అలా చేస్తూ ఉన్నారు. ఇది తమిళనాడులో చేస్తూ ఉన్నారు. ఆంధ్ర తీరంలో వెళ్ళినప్పుడు అక్కడ నెల్లూరు గ్రామంలో, మేము నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ స్టార్ట్ చేసాము. అక్కడ రామతీర్థం అనే గ్రామంలో ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ మత్స్యకారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, తాబేలు వచ్చి గుడ్డు పెట్టి పోతుంది, అయితే మాకు అది ఏం యూస్ లేదు, కమర్షియల్ వాల్యూ లేదు. ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు, ఆ ట్రైబల్స్ వచ్చి సంక్రాంతికి తర్వాత వచ్చి టార్పాలిన్ టెంట్ వేసేసి తాబేలు వచ్చి గుడ్డు పెట్టిపోయేటప్పుడు ఆ గుడ్లని బకెట్లో తీసుకుంటారు, తాబేల్ని చౌకు కర్రకి కట్టుకుని గ్రామం లోపల తీసుకువెళ్ళిపోయి కట్ చేసి వాళ్ళు తినుకుంటారు అన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండింది. ఎందుకంటే తాబేలు వచ్చి మన వన్యప్రాణి చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 1972లో షెడ్యూల్ 1 అంటే మన లయన్, టైగర్, లెపర్డు, మన ఏనుగ, ఎలుకబంటి ఇవన్నీ ఉండేది షెడ్యూల్ 1. అదే షెడ్యూల్ 1లో అదే పొజిషన్ ఇచ్చున్నారు సముద్ర తాబేలుకి, ఆలివ్ రిడ్లీ అనే చెప్పే సముద్ర తాబేలుకి. అవి ఎలా తింటారు అని మనం టౌన్లో నుంచి పోయినప్పుడు మనకి తెలియటం లేదు, ఎందుకంటే గ్రామంలో ఇలా అవేర్నెస్ లేదా అని మనకి షాక్గా ఉంటుంది. సో వాళ్ళకి ఆ అవేర్నెస్ లేదు. ఇవి షెడ్యూల్ 1 స్పీషీస్, సముద్రంకి చాలా ముఖ్యమైన స్పీషీస్ అనేది వాళ్ళకి తెలియకుండా పోయింది. సో మేము ఏం చేసామంటే, మాకు చెన్నైలో ఉండే సముద్ర తాబేలు రక్షణ మెంబర్స్ని ఇద్దరిని తీసుకుని మేము నెల్లూరుకి వెళ్ళాము. అక్టోబర్ 2008 అప్పుడు వెళ్ళి ఆ మత్స్యకారులతో ఒకరితో గ్రామంకి వెళ్ళి తీరంకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గర చెప్పాము. లక్కీగా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక 150-200 years బ్యాక్
తమిళనాడులో నుంచి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళకి తమిళ్ అండ్ తెలుగు రెండు తెలుసు. సో మా మత్స్యకారులు, మా సీ టర్టిల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మెంబర్స్ మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం చేసుకున్నారు. ఇలా సీ టర్టిల్స్ చాలా ముఖ్యమైన ఇండికేటర్ స్పీషీస్. ఎందుకంటే ఈ ఒకే స్పీషీస్ తీరంకి వచ్చి గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టి పోయిందంటే సముద్రంలో ఆహారం ఉంది అని అర్థము. తర్వాత ఆ సముద్రము పొల్యూషన్ లేకుండా కరెక్ట్గా ఉన్నప్పుడే అది తిరిగి రాగలుగుతుంది. సో ఇట్ ఇస్ అన్ ఇండికేటర్ స్పీషీస్. సీ టర్టిల్స్ వచ్చి మన హెల్త్ అండ్ వెల్త్ ఆఫ్ ది ఓషన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇట్స్ కాల్డ్ అన్ ఇండికేటర్ స్పీషీస్. మనకు అందరికీ తెలుసు, ఒక ఫారెస్ట్ కాపాడాలంటే దాంట్లో ఉన్న యాపెక్స్ ప్రెడేటర్, పులి, టైగర్ని కాపాడితే ఎంటైర్ ఫారెస్ట్ కాపాడవచ్చు అని చెప్తారు. అలాగే మన సముద్ర తాబేలు కాపాడితే ఎంటైర్ మెరీన్ ఓషన్ ఈకోసిస్టమ్ని కాపాడినట్టు. ఎందుకంటే సీ టర్టిల్స్, సీ గ్రాస్ బెడ్స్, కారల్ రీఫ్ ఈకోసిస్టమ్, తర్వాత ఓపెన్ ఓషన్, ఇవి మూడిట్లో ఉంటాయి. ఇవి బాగా చూసుకుంటే కాపాడితే ఈ 3 ఈకోసిస్టమ్స్ కాపాడబడతాయి. తర్వాత మెయిన్ కోస్టల్ ఈకోసిస్టమ్, తీరంకి వచ్చి గుడ్డు పెట్టి పోయేటప్పుడు తీరంలో ఉండే ఆ శాండ్, ఈ డ్యూన్ ఈకోసిస్టంలో అంతగా న్యూట్రిషన్ ఉండదు, పోషకం ఉండదు. ఇవి వచ్చి గుడ్డు పెట్టి పోయిన తర్వాత, పిల్లలు పోయిన తర్వాత ఉండే ఎంటీ షెల్స్లో ఉండే న్యూట్రిషన్ అన్ని ఆ ఇసుక దిబ్బలు సైడ్లో న్యూట్రిషన్ ఉండే చిన్న చిన్న ఆకులు, ఐపోమియా చెట్లు, చిన్న చిన్న స్కింక్స్ అంటారు, అవి క్రాబ్స్, వీటికన్నీ న్యూట్రిషన్ దాంట్లో నుంచి వస్తుంది. సో కోస్టల్ డ్యూన్ ఈకోసిస్టమ్కి కూడా ఆహారం తెస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు ఒక క్వశ్చన్, సముద్ర తాబేలు వల్ల మనకి ఏమి లాభం? అందరూ అదే అడుగుతారు. అంటే మనము మనిషిగా ఉన్నప్పుడు మనకి యూస్ అనేది మట్టికి కాపాడాలి, మిగతాదన్నీ వేస్ట్ అనేది మన యూజువల్గా మన మెంటాలిటీ. అందరూ అలాగే అడుగుతారు, మీకు ఏం లాభం అని. సో మెయిన్గా ఒక్కొక్క తాబేలు ఒక్కొక్క పని చేస్తుంది సముద్ర ఈకోసిస్టంలో. ఇప్పుడు ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ అంటే మనకి వచ్చే చిన్న తాబేలు, అవి తాబేలు రకంలో చిన్న తాబేలు, అందుకోసం చిన్న ఆలివ్ రిడ్లీ అంటాము. ఆలివ్ రిడ్లీ వచ్చి మనకి 36 inches ఉంటుంది లెంత్ అండ్ 33 inches వైడ్ ఉంటుంది. సో అవి వచ్చి ఎక్కువ సముద్రంలో కింద సీ బెడ్ అంటారు, దాంట్లో ఉన్న క్రస్టేషన్స్ అవన్నీ తవ్వి తినడం టైంలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ దట్ ట్రాప్డ్ ఇన్ ద సీ బెడ్లో రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా మనకి నెక్స్ట్ వచ్చి మన తీరంలో ఆహారం కోసం వచ్చేది గ్రీన్ టర్టిల్, పచ్చ తాబేలు. గ్రీన్ టర్టిల్ అనేది కొంచెం పెద్ద తాబేలు, 4 feet 4.5 feet వరకు పెరుగుతుంది. అయితే ఎక్కువ ఆహారం వచ్చి అది సీ గ్రాస్ అండ్ ఆల్గే తింటది. అందుకోసం గుడ్లు పెట్టేదానికి కావలసిన కాల్షియము దానికి టైం అవుతుంది క్రియేట్ చేయడానికి. 38 years ఉన్నప్పుడే అది వచ్చి గుడ్డు పెట్టేదానికి స్టార్ట్ అవుతుంది. సో చాలా టైం అవుతుంది అండ్ ఎవ్రీ 4 years మట్టికే వచ్చి గుడ్డు పెడుతుంది. అది ఎక్కువ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తర్వాత మన తీరం, మన విశాఖపట్నం తీరం వరకు అది కనిపిస్తుంది ఆహారం కోసం. ఎక్కువ గుడ్డు పెట్టే తీరం వచ్చి అది అండమాన్ నికోబార్, గుజరాత్లో గుడ్డు పెడుతుంది. మన ఆలివ్ రిడ్లీ ఎంటైర్ ఈస్ట్ కోస్ట్లో గుడ్డు పెడుతుంది. తర్వాత మనకి హాక్స్బిల్ టర్టిల్స్ అనేది ఉన్నాయి. హాక్స్బిల్ టర్టిల్స్ అంటే గెద్ద ముక్కు తాబేలు, దాని ముక్కు పాటు గెద్దలాగా ఉంటుంది. అది కారల్ రీఫ్స్, పగడపు బుట్టలు ఉండే ప్లేస్లో అది స్పాంజెస్ని ఎక్కువ తింటుంది. అవి గోకి అవి తిన్నప్పుడు చిన్న చిన్న హోల్స్ ఓపెన్ అవుతుంది, క్రెవిసెస్ ఓపెన్ అవుతుంది రీఫ్ ఫార్మేషన్స్లో. ఆ చోట్ల చిన్న 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 ఫిష్ అన్నీ పోయి నిద్రపోయేదానికి ఉండటానికి ఒక రీఫ్ బిల్డర్, అందుకోసం రీఫ్ బిల్డర్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. లెదర్ బ్యాక్ టర్టిల్స్ అనేది అన్ని తాబేళ్ళు చాలా పెద్ద తాబేలు. మన మారుతి 800 కార్ టైర్స్ తీసేసి బీచ్ మీద పెడితే ఎంత పెద్దదిగా ఉంటుంది అంత పెద్దది ఉంటుంది మన లెదర్ బ్యాక్ టర్టిల్. అవి వచ్చి ఎక్కువ అండమాన్ నికోబార్లోని గుడ్లు పెడతాయి. అయితే మన తీరంలో 3-4 kilometers దూరం ఆహారం కోసం వచ్చి వెళ్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మన తీరం, మన బే ఆఫ్ బెంగాల్ చాలా ముఖ్యమైన మైగ్రేటరీ కారిడార్. ఈ తాబేళ్ళన్నీ ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ అనేది మన గల్ఫ్ ఆఫ్ మన్నార్, రామేశ్వరం శ్రీలంక మధ్యలో ఉండేది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఆ ప్లేస్ వచ్చి కారల్ రీఫ్ అండ్ సీ గ్రాస్ బెడ్స్
ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఆహారం తీసుకుని ఉంటుంది. అక్టోబర్ నెల, అక్టోబర్ నవంబర్ టైంలో అక్కడి నుంచి మైగ్రేషన్ స్టార్ట్ చేస్తుంది. అవి అన్నీ మన నార్త్ తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ తీరంలో గుడ్డు పెట్టే తాబేలు, తర్వాత ఒరిస్సాకి వెళ్ళే తాబేలు. ఒరిస్సా ఎందుకు చాలా ముఖ్యమైన ప్రదేశం అంటే, మన వరల్డ్లోనే 3 ప్లేసెస్ ఉన్నాయి, లాక్స్ ఆఫ్ టర్టిల్స్ వచ్చి గుడ్లు పెట్టిపోతాయి ఒకే ఒక చిన్న బీచ్లో. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కోస్టారికా, ఒడిశా. ఒడిశాలో ఋషికుల్య అనే ప్లేస్ ఉంది మన బెరంపూర్కి తర్వాత. సో గంజాం డిస్ట్రిక్ట్లో, జస్ట్ మన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పూరి కాదు, మన శ్రీకాకుళం నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్. అంటే అక్కడికి ఎందుకు వస్తాయండి? అది డైనోసార్ పీరియడ్ నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే మనం చెప్పలేం కదా, నేచర్ అలా డిజైన్ చేస్తుంది ఆ ప్లేస్ లో. ఆ నెల్లూరు దగ్గర కూడా కొన్ని వస్తాయి కదా మేడం? సార్ నెల్లూరు దగ్గర కూడా కొన్ని వస్తుంటాయి కదా? మనకి ఎంటైర్ కోస్ట్, ఆంధ్ర కోస్ట్, ఎంటైర్ కోస్ట్ టర్టిల్స్ వస్తాయండి. మనకి మాక్సిమం 20 టర్టిల్స్ 30 టర్టిల్స్ ఒకే సమయం వస్తుంది. బట్ ఇక్కడ ఒక 4 lakhs 5 lakhs టర్టిల్స్ ఒక 10 రోజులు, 1 week 10 days కి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. శ్రీకాకుళం దగ్గర? ఈ శ్రీకాకుళంకి నార్త్ ఋషికుల్య అని ఒరిస్సాలో. సో ఇవి అన్ని మన ఆంధ్రప్రదేశ్ తీరంలో పెట్టే ఒక 10,000 టర్టిల్స్, తర్వాత నార్త్ తమిళనాడులో పెట్టే గుడ్డు పెట్టే టర్టిల్స్, ఇవన్నీ మన తీరం వెంబడే వెళ్ళాలి. కోస్ట్ కి దగ్గరకు వెళ్తుంది. 3-4 కిలోమీటర్స్ లోపలికి ఈతుకుంటా పోతా ఉంటాయి గుడ్డు పెట్టే తీరంకి. ఈ సమయంలో బికాస్ మెయిన్ గా సీ టర్టిల్స్ ఎయిర్ బ్రీదింగ్ రెప్టైల్స్, శ్వాసకి 40 to 45 minutes సముద్రంకి ఉపరితలానికి వచ్చి శ్వాసిచ్చి వెళ్ళాలి, 40 to 45 minutes. సో ఇలాంటి సమయంలో అవి ఈ ట్రాల్ బోట్స్, మడబోట్లు అంటాము, పెద్ద కమర్షియల్ ట్రాల్ ఫిషింగ్ బోట్స్, ఆ బోట్స్ వాళ్ళ వలలు 1 hour to 3 hours ఈడ్చుకుంటా పోతారు సీ బెడ్ లో. అలాంటి సమయంలో ఆ వలలో చిక్కుకుంటే తాబేలు బయట రాక ఊపిరి ఆడకుండా మునిగిపోయి చచ్చిపోతుంది. అందుకోసమే మనం డిసెంబర్ నుంచి ఏప్రిల్ నెల వరకు చాలా తాబేలు ఒడ్డుకొచ్చి చనిపోయి కొట్టుకుని పోయేదని మనం అందరూ చూస్తూ ఉంటాము. ఇంకొక సాడ్ విషయం ఏంటంటే, ఈ ట్రాల్ బోట్స్ అనే మడబోట్లు తీరం నుంచి ఆంధ్రప్రదేశ్లో 8 kilometers తర్వాత వేట చేయాలి. తమిళనాడులో 9.26 kilometers తర్వాత వేట చేయాలి. సో వాళ్ళు ఇది ఫాలో చేయటం లేదు. వాళ్ళు 2 kilometers 3 kilometers లోనే వచ్చి వేట చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్ ఎందుకు వదిలారంటే, ఎర్లీ 1975-80s టైంలో ఈ కమర్షియల్ ఫిషింగ్ బోట్స్, ఈ ట్రాల్ బోట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ట్రెడిషనల్ ఫిషర్మెన్ అంటే మన పారంపర్య మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారులు అంటాం, మన విలేజెస్ లో ఉండే సాంప్రదాయ ఆర్టిసనల్ ఫిషర్మెన్. ట్రెడిషనల్ ఫిషర్మెన్ చిన్న బోట్ లో వెళ్తారు, కట్టుమరంలో వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఫిషింగ్ కి ప్లేస్ ఉండాలి, వాళ్ళకి వదలాలి అని చెప్పేసి ఆ ప్లేస్ వదిలారు షోర్ నుంచి ఆ 8 kilometers. బట్ ఈ ట్రాల్ బోట్స్ మడబోట్లు వాళ్ళు అది ఇల్లీగల్ గా 4 kilometers 3 kilometers లోపలే వచ్చి వేట చేసి వెళ్తారు. అలాంటి సమయంలో ఈ 3 kilometers తీరం నుంచి ఈతుకుంటా పోయే ఈ తాబేళ్ళని దాంట్లో చిక్కుకుని చచ్చిపోతూ ఉంటాయి. సో మనకి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ మడబోట్లు ఆ 8 kilometers తర్వాత వేట చేస్తున్నారు అనే కండిషన్ గా అవేర్నెస్ ఇచ్చి దాన్ని ఎన్ఫోర్స్ చేస్తే ఎన్నో తాబేలు దాని లైఫ్ ని మనం కాపాడొచ్చు. కేవలం ఫిషరీ డిపార్ట్మెంట్ కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలనుకుంటాం కదా. ఇప్పుడు మేము మెయిన్ గా షెడ్యూల్ 1 స్పీషీస్ అనే దానికి మేము ఎవ్రీ ఇయర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తమిళనాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఒరిస్సా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గోవా అందరి దగ్గర మేము పర్మిషన్ తీసుకుని మేము పనిచేస్తున్నాము. కమ్యూనిటీ బేస్డ్ మెరీన్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. సాంప్రదాయ మత్స్యకారులని ట్రైన్ చేసి వాళ్ళని ఈ సముద్ర తాబేలు రక్షణ పనిలో
పాల్గొనేటట్టు చేస్తూ ఉన్నాము రైట్ ఫ్రమ్ 2002. మేడం 2002 నుండి మీరు చేయడం వల్ల మనకి ఎలాంటి ఇన్పుట్ వచ్చిందండి? ఇప్పుడు మా దగ్గర మంచి డేటా ఉంది సార్. ఎక్కడ టర్టిల్స్ ఎక్కువ నెస్టింగ్ అవుతున్నాయి అని, ఏ ఏరియాలో ఎక్కువ నెస్ ఉన్నాయి అని చూసుకున్నప్పుడు ఆ డేటా కంపేర్ చేసినప్పుడు ఎక్కడెక్కడ మహద్వారాలు ఉన్నాయో, ఎస్చురీస్, మన రివర్స్ వచ్చి సీని కలిసే చోట్లు, అక్కడ నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ఎస్చురీ మంచి నెస్టింగ్ బీచెస్. సో ఆ ఏరియాస్ మనం తప్పకుండా కాపాడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి కాంగ్రిగేషన్స్ అంటే ఈ సీజన్కి ముందు, గుడ్డు పెట్టే సీజన్కి ముందు ఆడ తాబేలు మగ తాబేలు వచ్చి చేరుకునే చోటు కాంగ్రిగేషన్స్ అంటారు. అవి కూడా ఈ ఎస్చురీస్ దగ్గరే జరుగుతుంది, 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఎస్చురీస్ దగ్గర. సో ఆ ప్లేసెస్ అన్ని మనకి తప్పకుండా సీజన్ ముందే, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబరే కాపాడాలి. ఎన్ఫోర్స్మెంటు మన కోస్టల్ మెరీన్ పోలీసు, మన కోస్ట్ గార్డు, ఫిషరీస్ డిపార్ట్మెంటు ఈ మడబోట్లు అక్కడ రాకుండా చూసుకుంటే ఎన్నో తాబేల్ని మనం కాపాడొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చిన్న తాబేలు గుడ్డు నుంచి పిగిలి బయట వచ్చేటప్పటికి 45 days 50 days 52 days తర్వాతనే గుడ్డు నుంచి బయట వస్తుంది. వచ్చి అది ఎలా సముద్రంకి వెళ్తుందంటే, దానికి లైట్ వెళ్తురు చూసి వెళ్తుంది. సో మన న్యాచురల్ బీచ్లో వెళ్ళి మనం బీచ్లో పడుకుని చూస్తే ఆ నక్షత్రాలు, చంద్రుడు లైట్, ఆ కాంతి వచ్చి మనకి బీచ్ మీద వేవ్స్ మీద పడినప్పుడు అదే బ్రైట్గా ఉంటుంది. సో దాన్ని చూసి లోపల వెళ్తుంది. సో మనం బీచ్ సైడ్ లైట్స్, హై మాస్ట్ లైట్స్, బీచ్ హౌసెస్, రిసార్ట్స్ అవన్నీ వాళ్ళందరూ లైట్ వేసేస్తే ఆ చిన్న తాబేలు అటు సైడ్ వచ్చేస్తుంది, ల్యాండ్ వర్డ్ సైడ్ వచ్చి చచ్చిపోతుంది. అందుకోసం మేము చాలా ప్లేసెస్లో, అలాంటి ప్లేసెస్లో వెదురు బొంగుల్లో హ్యాచరీ లాగా ఒక ఫెన్సింగ్ లాగా వేసి దాంట్లో ప్రోటోకాల్స్ ఫాలో చేసి దాంట్లో జాగ్రత్తగా ఆ తాబేలు పెట్టే గుడ్లని తీసుకొచ్చి పెట్టి కాపాడి తర్వాత వదులుతాం. దాని తర్వాత మాకు ప్రెడేటర్స్, మీరు చెప్పినట్టు వేటగాడులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు గుడ్లుని. దాని తర్వాత మనకి ప్రెడేటర్స్ అంటే జాకాల్స్ ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, తర్వాత వైల్డ్ బోర్, అవి తొవ్వి తినేస్తుంది. అండ్ నార్త్ శ్రీకాకుళంలో ఎలుకబంటిలు కూడా వస్తాయి బీచ్కి వచ్చి, అవి కూడా గుడ్లని తొవ్వి తినేసి వెళ్ళిపోతుంది. సో వీటి నుంచి అంతా కాపాడి మనం ఆ హ్యాచరీలో పెట్టి ఆ పిల్లల్ని బయట వదులుతున్నాము. అంటే ఇప్పుడు దాకా మేము మోర్ దెన్ 40 lakh హ్యాచ్లింగ్స్, బేబీ టర్టిల్స్ సముద్రంలో వదిలి ఉన్నాము. దాంట్లో ఫుల్ సపోర్టు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, మెరీన్ పోలీస్, కోస్ట్ గార్డు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాకు చాలా మంచి సపోర్ట్ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు కింద గార్డ్ నుంచి మనకి పై ఆఫీసరు, పిసిసిఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, మన డిప్యూటీ సీఎం దాకా అందరికీ ఈ సముద్ర తాబేలు రక్షణ పని మీద చాలా ఇంట్రెస్ట్. ఒక్కొక్కసారి వాళ్ళందరూ ఆపర్చునిటీ తీసుకుని బీచ్కి వచ్చి పిల్లలు పోయేటప్పుడు చూస్తారు, హ్యాచరీస్ని వచ్చి చెక్ చేస్తారు, మా సముద్ర తాబేలు రక్షణ దళం మెంబర్స్తో మాట్లాడి ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేస్తారు. మంచి సపోర్టు. వాళ్ళకి మంత్లీ వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తున్నారు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. సో అది ఒక చాలా గొప్ప విషయము. అందుకోసమే మేడం ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారా? అవును సార్. ఆయన మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్ సమయం అక్టోబర్ 7th ప్రోగ్రామ్ అప్పుడు మమ్మల్ని వచ్చి గుర్తించి, మేము చేసే పని సముద్ర తాబేలు రక్షణ దళం మెంబర్స్ని గుర్తించి వాళ్ళని స్టేజ్ పైకి రమ్మని చెప్పి మేము చేసే పనిని చాలా గుర్తించారు. ఆ వీడియో మీకు షేర్ చేస్తాము. దాని తర్వాత సారు ఒక్క తాబేలు చచ్చిపోయి ఫస్ట్ తీరంకు కొట్టుకుని వచ్చినప్పుడు January 4th అప్పటికే ఫోన్ చేసి తాబేలు చచ్చిపోయే దానికి ఏం కారణం అని చెప్పి అడిగారు. దానికి మేము పిసిసిఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు యాక్షన్ తీసుకుని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, కోస్టల్ మెరీన్ పోలీస్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ట్రీ ఫౌండేషన్ చేరి మేము జాయింట్గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేస్తున్నాము. మేడం ఇందులో ఒడిశా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ టూరిజం డెవలప్మెంట్కి ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా సహకరిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందులో ఉంది దానికి. ఎందుకంటే మేము దీనికి జనరల్ పబ్లిక్ వాళ్ళు కూడా రావాలా, వచ్చి దీని గురించి తెలుసుకోవాలని చెప్పి తాబేలు వచ్చి గుడ్డు పెట్టిపోయే సమయంలో, పిల్లలు వచ్చే సమయంలో మేము స్కూల్ పిల్లలు, పక్కన ఆ గ్రామం పక్కన ఉన్న స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీసర్స్, వేరే వేరే ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళకందరికీ మేము ప్రోటోకాల్స్ ప్రకారం పిల్లలు వచ్చే సమయం వచ్చి వెయిట్ చేసి పిల్లల్ని వదిలేటప్పుడు వాళ్ళని చూడమని చెప్తాం. మేము తాబేలు పిల్లల్ని ఎవరి చేతిలో ఇవ్వము, ఎవరిని ముట్టుకోవడానికి అలౌ చేయము. ఎందుకంటే ఆ పిల్లలు భద్రంగా, చిన్న పిల్లలు బయట వచ్చిన వెంటనే సముద్రంకి వెంటనే వదలపడాలి. ఒక్కొక్క తాబేలు పిల్లకి ఒక చిన్న యోక్ సాక్ అనేది ఉంటుంది, కడుపు దగ్గర, బొడ్డు దగ్గర ఉంటుంది. అవి దెబ్బ తగలకుండా సముద్రం లోపల వెంటనే వెళ్ళిపోవాలి. దాంట్లో ఉండే ఆహారం, న్యూట్రిషన్ని తీసుకుని త్వరగా సముద్రంలో ఈదుకుంటా పోవాలి. ఫస్ట్ క్యూ లైట్ తర్వాత వేవ్ యాక్షన్, తర్వాత ఓషన్ కరెంట్ మూవ్మెంట్స్. దీంతో ఆ చిన్న పిల్ల లోపల వెళ్ళిపోయి ఆ ఓషన్ కరెంట్స్ లో ఏదైనా క్రీపర్స్, చెట్లు అవి ఇవి ఉంటే దాని దగ్గర పోయి దాచుకుని అట్లా ఓషన్ కరెంట్ మూవ్మెంట్స్ లో పోతుంది. ఒక్కొక్క జైర్ వచ్చి 3 to 5 years అవుతుంది ఒక జైర్ కంప్లీట్ అవ్వడానికి. సో అలాంటి సమయంలో 3 to 4 జైర్స్ కంప్లీట్ అయినప్పుడు తనకి 12 to 15 years అయిపోతుంది. ఆ 12 to 15 years అయినప్పుడు మళ్ళా అదే తీరంకి వచ్చి ఆడతాబేలు గుడ్డు పెడుతుంది. ఎలా అలా అవుతుంది అంటే, చిన్న బేబీ టర్టిల్కి దాని బ్రెయిన్ సెల్స్ చుట్టూ మ్యాగ్నటైట్ ఉంటుంది. ఆ మ్యాగ్నటైట్ వచ్చి మన ఎర్త్స్ జియోమాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంప్రింట్ అయిపోతుంది. ఇట్ విల్ ఇంప్రింట్ విత్ ద జియోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్. సో దాని జీపీఎస్ లాగా. సో అది లోపల వెళ్ళి వచ్చేటప్పటికి it is helpful for the turtle to come back to the same beach that she emerged as a baby turtle. సో అంత ముఖ్యమైన విషయం ఉన్నప్పుడు మనం తీరంని కాపాడాలి. ఆ తీరంలో ఏదైనా పోర్టు, లేకపోతే ఏదైనా ఒక డెవలప్మెంట్, లైటింగ్, రాళ్ళు అవి వేసేస్తే ఆ తాబేళ్ళు అక్కడ వచ్చి గుడ్డు పెట్టదు. ఆ గుడ్డుల్ని సముద్రంలో పడేస్తుంది. ఓకే మేడం, మీరు దాదాపు So it is very important to protect the nesting beaches. ఏ తీరంలో తాబేలు గుడ్డు పెడతదో ఆ తీరంని తప్పకుండా కాపాడాలి. మేడం, 2002 నుంచి 2025 వరకు మీరు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ వస్తుంది, మీరు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. మీ లక్ష్యం అసలు ఫైనల్ గా చెప్పండి, మీ గోల్ ఏంటండి? సో మా గోల్ ఏంటంటే, మేము మత్స్యకారులతో పనిచేస్తున్నాము. వాళ్ళే ఫస్ట్ వాళ్ళు సముద్రంలో వెళ్ళేటప్పుడు అన్ని మెరీన్ ఎండేంజర్డ్ స్పీషీస్, అంటే తాబేలు ఒకటే ఎండేంజర్డ్ స్పీషీస్ కాదు, షెడ్యూల్ 1 స్పీషీస్. దాంట్లో తిమింగలాలు ఉన్నాయి, డాల్ఫిన్లు ఉన్నాయి, పెద్ద రే ఫిష్లు ఉన్నాయి, తర్వాత వేల్ షార్క్ ఉంది. వీటి అన్ని వాళ్ళే ఒక్కొక్కసారి వాళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు చూస్తారు, వాళ్ళ వలలో చిక్కుకుంటాయి. సో వాళ్ళకి మేము అవేర్నెస్ ఇస్తున్నాము. ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైనా వాళ్ళ నెట్స్లో ఎంటాంగిల్ అయిపోతే ఎలా రిలీజ్ చేయడము అని చెప్పి మేము రెగ్యులర్ అవేర్నెస్ ఇస్తున్నాము. ఒక్కొక్క గ్రామంలో 1-to-1 అవేర్నెస్ ఇచ్చి అందరూ మత్స్యకారులకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ చేరి మేము స్టేక్ హోల్డర్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలా చేసినప్పుడు వాళ్ళకి మెసేజ్ రీచ్ అయ్యి వాళ్ళు ఇలా తాబేలు, డాల్ఫిన్, తిమింగళం, వేల్ షార్క్ వీటి చూసినప్పుడు వెంటనే వాళ్ళు ఫోటో తీసి మాకు షేర్ చేస్తారు. వాళ్ళు వలలో, లేకపోతే వేస్ట్ వల అంటారు, గోస్ట్ నెట్, ఆ నెట్లో చిక్కుకుంటే కట్ చేసి వదిలేయడం కూడా వీడియో తీసి మాకు పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ట్రీ ఫౌండేషన్ జాయిన్ అయ్యి మేము ఒక సముద్ర జీవ సాక్ష్యం అని చెప్పి ఒక యాప్ తయారు చేశాము. అది ఒక్కొక్క ఫిషర్మెన్ ఫోన్లో మేము వాళ్ళని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఆ యాప్ ద్వారా వాళ్ళు ఫోటో తీస్తే మనకి లొకేషన్, ఏరియా, డేట్, టైం అన్నీ వచ్చేస్తుంది. సో మనకి మన ఓషన్లో, మన బే ఆఫ్ బెంగాల్, మన ఆంధ్ర తీరంలో ఆఫ్ షోర్లో ఏమేమి ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా మనం లెక్క పెట్టుకోవచ్చు. మేడం చెప్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో సముద్ర తాబేళ్ల పరిరక్షణ చాలా హ్యాపీగా జరుగుతుంది అంటున్నారు మేడం. ఆవిడ చెప్తున్నట్టుగా ఒడిస్సాతో పాటు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఎక్కడ శ్రీకాకుళం, పరంపూర్ మధ్యలో ఈ తాబేలు లక్షల తాబేలు వస్తున్నాయో ఆ ప్రాంతాలు ప్రొటెక్ట్ చేయడమే కాకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల దీనిలో ప్రధాన మెయిన్ రోల్ వస్తుందని చెప్తున్నారు. అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, మమ్మల్ని గుర్తించారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందంటూ మేడం చెప్తున్నారు. మేడం గారు చెప్తున్నట్లుగా మన సముద్రాన్ని మనం కాదు, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కూడా కాపాడుతుందన్న విషయాన్ని పూర్తిగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మేడం గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.